టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? మీరు గడప దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? లోపలికి పదండి. బావగారు సుస్వాగతం శోభనం గదిలోకి. చెల్లి బావగారు చక్కగా ఉన్నారు కదులే. అబ్బా కొట్టింది. ఇదిగో రాంబాబు, నీకు స్టోరీ చెప్పాలని వచ్చానయ్యా. ఈ టైంలో స్టోరీ ఏంటండి బాబు? అవతల మా చెల్లి శోభనం జరుగుతుంటేని. ఇప్పుడే చెప్పాలయ్యా, లేట్ చేస్తే క్లైమాక్స్ మారిపోతుంది. అవునండి, తలుపులకి చెక్కలు అబ్బా ఊడిపోయినట్టు. నువ్వు రద్దు. ఎవరైనా చూసేస్తున్నారు ఏటో. ఏదో స్టోరీ చెప్తానన్నారు కదా, చెప్పండి ఆంటీ గారు. సుజాతని నాకు ఒక అక్క ఉండేదయ్యా. ఆహా. ఆవిడ ఈ ఊళ్ళోను మా బావ బెదవాళ్ళలోనూ ఉద్యోగాలు చేసేవారు. మా బావగారు మా చెల్లెల టైప్ లో అనమాట. మా బావ ప్రతి శనివారం వచ్చి సోమవారం వెళ్తూ ఉండేవాడు. మా బావగారు కూడా అంతే. ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ కి ట్రై చేయమంటే చేసేవాడు కాదు. ఆహా. ఒక రోజు మా అక్క నేను బెదవాడ వెళ్లేసరికి సెకండ్ ఫ్యామిలీతో సెటప్ అయి కూర్చున్నాడు. అయ్యి బాబాయ్, లాస్ట్కి ఏమైందండి? చాలా పెద్ద గొడవ. మా అక్క మీద మోజు పోయిందంటూ విడాకులు ఇచ్చాడు మా బావ. ఏమండి, మీ అక్కది మా చెల్లెది కూడా సేమ్ స్టోరీ. అయ్యి బాబోయ్, మా చెల్లి జీవితం కూడా అలాగే అయిపోద్దంటారా? మీ చెల్లిని మీ బావని దగ్గర అవ్వకుండా చూసావనుకో, ఆమె మీద మోజు ఎప్పటికీ పోదు. అదెలా సాధ్యం ఆంటీ గారు? ఈవేళ కేబుల్ టీవీలో వింత శోభనం సినిమా చూశానయ్యా. ఓహో. కోరికలతో వేగిపోతున్న హీరోకి యాగుంబో కాకామూషి అనే బిరుగుడు మంది ఇస్తూ ఉంటారు విలన్లు. బాబు, ఆ మందే తెచ్చి మా చెల్లెల జీవితం కాపాడుదురు. అలాగే పదా. అయ్యి బాబాయ్, అబ్బా ఒక నిమిషం ఆగండి. ఏమండి ఏమండి, ముందు ఈ పాలు తాగండి, తర్వాత మీ ఇష్టం. అదేంటండి అలా అయిపోయారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. శనివారం వేస్ట్, ఆదివారం వేస్ట్. రే ఎక్కడ నా వైఫ్? ఎక్కడా రే? ఎక్కడ నా వైఫ్? చెప్పరా రే? బాబు, చంటి కూరలో ఏంటి ఆల్రెడీ? ఒకసారి నా మాట ఇంద్రు. ఎన్నో ఎవరు చెప్పినా నేను మాట ఎన్నో. ఎక్కడికి వెళ్ళిందో చెప్పు నీ చెల్లి. చెప్తున్నాను కదండి, మా పెద్దబాబు గారి కొడుకు శంకర్రావు గారికి శోభనం అంటే వెళ్ళిందని. శోభనం? ఏ శోభనం చెవుడేటండి, చెప్తున్నాను కదా. అరే అరే నీ డైలాగుల్లోనే కనిపిస్తుంది ఏదో డబుల్ మీనింగ్. నేను నమ్మను. చెరిగిపోయింది, నాటుక కరిగిపోయింది, చీర నలిగిపోయింది. చీల మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమండి బాధగుందా? మరి బావగారు ఓర్పిచ్చుకులో ఏం తినొచ్చారట. ఏంటి లేటు? ఓ సరేరా. శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో. ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలో ఉంచుకుంటున్నారు అనుకో. రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం? ముందు లోపలికి పదండి, ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. అది విని నేను మరింత బాధపడటానికా? అబ్బా నిజమా? 2 ఏళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా? అవును, మీ మీదొట్టు మన ప్రోగ్రాం హిట్. అబ్బా ఆలస్యం అయితే అయింది. వండర్ఫుల్ ఛాన్స్ దొరికింది. పద లోపలికి. బాబు, నీ పేరు ప్రసాదరావు. అయ్యో. నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు. మీ అమ్మ రెండవ భర్త పేరు ప్రకాశరావు. నీ భార్య విమలా ప్రసాదరావు. నిన్న ఈ మధ్య గజ్జి కుక్క గరిచింది కదూ. పెళ్ళైన ఈ 2 ఏళ్లలో మీరు శారీరకంగా కలవలేదు, కానీ ఇప్పుడు కలవబోతున్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి స్వామి? ఈ కోకానంద స్వామికి అన్నీ తెలుసు. నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవడరా నా వైఫ్ కి హస్బెండ్ కి యాక్ట్ చేసేది? వీడేనండి. వైఫ్ కావాలా నీకు? వైఫ్ కావాలా నీకు? అయ్యో బాబాయ్, అయ్యో ఈ కుక్కలేండి. అయ్యి బాబోయ్, ఈ కుక్కండి బాబు నా పిక్క పట్టేసింది. కుక్క కొంచెం పిచ్చిది, వదల్లా బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి. చూడరా గాడిద, పెళ్ళై శోభనం కాక నేను చేస్తుంటే మధ్యలో నీ కుక్క కూడా ఒకటి. ఏమిటి, ఇంతవరకు మీకు శోభనం జరగలేదా? లేదు. నువ్వు చేస్తావా? ఏదో అందుకే నా భర్తగా యాక్ట్ చేయడానికి వచ్చావు.
వాడిని మీరు అపార్థం చేసుకుంటారు. విమల మా వాడికి సిస్టర్ లాంటిది. వీడు నాకు బామర్దిలా కనపట్టలేదు. చూడండి ప్రసాదరావు గారు, ఇంతకాలం మీరు మీ భార్యతో సుఖపడకుండా ఎవరు అడ్డుపడుతున్నారో మాకు బాగా తెలుసు. మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేశారనుకోండి, 3 నెలల్లో మా ఆఫీస్లో మీకు ఉద్యోగం ఇస్తాం. దాంతో మీకు ప్రతి వారం వైజాగ్ వెళ్ళే శ్రమ తప్పుతుంది. చూడండి, సంసార సుఖం లేకుండా ఆ ఫేసు ఎలా వాడిపోయిందో చూడండి. దయచేసి కొంచెం ఆలోచించండి. ఈ ఐడియా ఏదో బాగానే ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది కొంచెం పెట్టి చేస్తాను. నో, ఈ ప్రపోజల్ నేను ఒప్పుకోను. ఆ? మీ సరైన వరకు నేను పైకి లేవను సార్. కాదంటే మా వాళ్ళంతా ఇక్కడే మరణించి ఆ మర్డర్ కేసు మీ మీద నెట్టేస్తారు. అమ్మో, అంత పనెందుకు గాని ఒక కండిషన్ మీద ఒప్పుకుంటా. నేను శనివారం వైజాగ్ నుంచి రాగానే మీరు నన్ను మా ఆవిడ గదిలోకి పంపించాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే. అలాగే. ఒరే సునకరాజు, ఇక్కడ ఎవరూ లేరే. నిన్నే అవకాశం దొరికింది కదా అని విమలమే చేయటానికి వీల్లేదు. వేడు వస్తావు ఏమేమని పిలవటానికి వీల్లేదు. పిలవడు. ఒకే గదిలో పడుకున్నా సరే మంచాలు వేరువేరుగా ఉండాలి. ఉంటాయి. రాత్రులు దీపాలు వెలిగించే ఉండాలి. ఓకే, వెలుగుంటాయి. మీకు ఓకైతే నాకు ఓకే. నాకు కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధేయగలను. వేసే ముసుకో. మంచి మూడ్ లో ఉన్నాను. కాస్త పైకి ఎక్కేదాకా ఆపుకోయా మగడా. ఇదిగోరే, పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడని కానీ లేపో. అవునా? ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ. యురేఖా! నువ్వు వాడు వీడు ముసుగు తీవయ్యా. అవసరం అంటారా బాబు గారు? నోరు మూసుకుని తీ ముందు. ఓహో, బ్యూటిఫుల్ ఫేస్. ఏ ఊరు నుంచి దిగేవరా? వైజాగ్ నుంచి అండి. లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి. ఓహో, దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు. దొంగ పని చేసి మాత్రం కాదండి, మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని. నేను చెయ్యకూడని పని చేస్తున్నాను. ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధే బాధే ముందు. అయ్యో ఈ దెబ్బలు నేను భరించలేను. అసలు స్టోరీ అంత అర్జెంట్ గా చెప్పేస్తాను. ఏం చేద్దాం? అయ్యి బాబాయ్, టైం అయిపోయింది. నువ్వేందా లేపచ్చు కదా సన్యాసి. అబ్బా, కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది? దున్నపోతులా పడ్డావు. కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు రమ్మని లాక్ కొట్టేసిందండి నా శైలజ. అబ్బా, ప్రతిరోజు మీతో పడలేక చచ్చిపోతున్నాను. లే, చూడండి సార్, వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి, ఈ ఎదవ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? సీ ఏంటండి, మా సొంతం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? నేనే. మీరా? అయితే వినండి, రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చూస్తున్నాడు తెలుసా అండి? ఈ సాల్మన్ రాజు ఒట్టి చవకట. బ్యాడ్ కాన్వేసింగ్. నువ్వెళ్ళు. ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెట్టేస్తే నేను బాస్ కి వచ్చేస్తానండి. ఎదవలా చూస్తుందట. అయ్యి బాబోయ్, గడిసేలా ఉన్నారు కానీ ఈ పాటి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. అబ్బా బాబోయ్, పెళ్ళాం చీరలు ఇస్త్రీ చేసుకుంటుంటాడట. నువ్వు వెళ్ళొచ్చు. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటి? ఏంటా? మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. అభివి ఏం లేదు సార్. ఏమీ లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అచ్చం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. త్వరలోనే దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను. నీ ప్రియమైన సాల్మన్ రాజు. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? లేదు సార్. అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు సార్. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? ఆగండి.
వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావా అని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్ వీడి ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ కావాలి. అమ్మా. నా సుందర అడ్రస్ కావాలి. అదిగో. నా సుందర అడ్రస్ కావాలి. అదే. నిలుతగలయ్యా, ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీకల్డు? కర్మ సార్ కర్మ. సుందరి. పొద్దుటి నుంచి నా ఇదే సుందరి. గొడవ సార్ వీడితో. నా సుందరి. సరే సరే, నా సుందరి. ఆఫీస్ ని సర్కస్ కబిల్లా తయారు చేస్తున్నారు. నా సుందరి. ముందు మీ సీట్లలో చావండి. పోండి. నా సుందరి. చి, చి, చి. కూర్చోండి. నా సుందరి. శుభా. నా సుందరి. నా సుందరి. చింతామణి అబ్బా నువ్వు నాకు కూడా అర్జెంట్ గా రావాలి. పట్టపగలా చిచ్చి 2 రోజులు నాతో పాటు డ్రామా ఆడాలి. ఆ డ్రామాలైనా కొత్త బాబు. ఆ లైట్లు ఇస్తే నాకు సిగ్గు. రాత్రిపూట స్టేజ్ మీద ఆడే నాటకం కాదే, పగటిపూట ఇంట్లో ఆడే ఫ్యామిలీ నాటకం. ఆ నాటకాలు కొత్త నానా? నేను పక్కనే ఉండి డైరెక్షన్ చేస్తాను కదే. పద. అయితే ఓకే. నాకు ఓకే. హలో హలో ఆగు. రోజుకి 200 నా పేమెంట్. సాయిబాబు ఇచ్చేస్తాడు. సెకండ్ సండే పని చేయను. 6 గంటల తర్వాత డబుల్ బెడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పొద్దుటే బెడ్ కాఫీ, మధ్యాహ్నం కొబ్బరి బొండం, సాయిబాబు ఇచ్చేస్తాడా? సాయంత్రం స్వీట్ తో టిఫిన్, రాత్రికి 2 బీర్ బాటిల్స్, చికెన్ తో ఫుడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పదవే. వస్తాను. ఎవరితో యాక్ట్ చేయాలి? అవన్నీ చాలా చెప్తాను కానీ నువ్వు పద.